చూడండి, దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని బలలో కూడా పాలు పొందనంటున్నాం. చూడండి, మొదటిదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం, పేజీ నెంబర్ 212. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుతాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఆ మాటలు గమనించండి. మళ్ళీ చదువుదాం. 4వ అధ్యాయం 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. కనుక చదివిన లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడి యోగ్యముగా బలలో పాలు పొందినట్లు మనకు సహాయము చేయునుగాక. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే, మనలో మరి యుద్ధాలు పోరాటాలు చూసారా. విశ్వాసి యొక్క జీవితంలో యుద్ధాలు పోరాటాలు. మనం ఆల్రెడీ రక్షించబడక మునుపు సాతానుతో మరి మనం కలిసిపోయాం. సాతానుతో కలిసిపోయి సాతాను యొక్క మరి అనుసరులంగా ఎన్నెన్నో పొరపాట్లు చేశాం. సాతాను యొక్క అనుసరులుగా మారిపోయి ఎన్నెన్నో తప్పులు చేశాం. రకరకాలైన జీవిత విధానాల్లో మనము ఉండేవాళ్ళం. అయితే దేవుడు మనలను విమోచించుకుని ఆయన ఏర్పాట్లో దిక్కొచ్చిన తర్వాత విశ్వాసిగా మనకు ఒక శ్రేష్టమైన జీవితం ఇవ్వబడిన తర్వాత మన జీవితంలో ఏం కలుగుతున్నాయంట? యుద్ధములు పోరాటములు కలుగుతున్నాయి. యుద్ధములు పోరాటాలు. చూడండి, యుద్ధాలు పోరాటాలు మన జీవితంలో అంటే ఎందుకు వస్తాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి కదా. విశ్వాస జీవితంలో విశ్వాసం ఉండాలి, లేకపోతే దేవుని యందు భయభక్తులు ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం ఉండాలి, దేవుని కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా ఉండాలి, దేవుని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుని పైన ఆధారపడే బిడ్డగా ఉండాలి. అందుకే పేతురు పత్రికలో మరి 1 పేతురు 5వ అధ్యాయం మరి 7వ వచనంలో వ్రాయబడింది, మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని వ్రాయబడింది. కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఇక్కడ విశ్వాస జీవితంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి ఎందుకు ఎదురవుతుంది అనేది కూడా వివరంగా అక్కడే రాశారు. మరి మనలో యుద్ధాలు పోరాటాలు దేని నుండి వస్తాయి అంటే, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. కనుక చాలామంది విశ్వాసులు వారి జీవితాల్లో మరి రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటుంటారు కదా. రకరకాల శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు, కష్టాలు, కడగండ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేనికి వస్తాయి అనేది మనం అర్థం చేసుకోకపోతే అవి రాకుండా మనం ఆపలేము, అడ్డుకోలేము. ఒకవేళ వచ్చిన వాటిని ఎలా జయించాలో లేదా అధిగమించాలో మనకు తెలియకుండా ఉంటుంది. అందువలన మన జీవితంలో యుద్ధాలు పోరాటాలు రాకుండా అసలు విశ్వాసి కూడా కాలేము. అది కూడా ఉంది మన ఒక మాట. అంటే ఏంటంటే ఒక శ్రమ వస్తుంది. మన విశ్వాస జీవితం అన్న తర్వాత శ్రమ రాకుండా ఉంటుంది అనుకోకూడదు. ఖచ్చితంగా శ్రమ వస్తుంది. అయితే శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. అందుకనే మరి సామెతలు 24వ అధ్యాయంలో రాయబడింది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగదు అని వ్రాయబడింది. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడడం. చూడండి, అందుకని యేసు ప్రభు మన కొరకు సంపాదించిన రక్షణ కూడా చాలా శ్రమలు పడి సంపాదించాడు.
అంటే మన కొరకు పడిన, క్రీస్తు పడిన పాటలు మన జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని పాటలు పడ్డాడు ఆయన? ఎన్నెన్నో పాటలు పడ్డాడు కదా. సిలువ మోసాడు, సిలువలో మేకులు కొట్టబడ్డాడు, దానికంటే ముందు ముండ్ల కిరీటం పెట్టబడింది, దానికంటే ముందు కొరడా దెబ్బలు ఉన్నాయి, తర్వాత ముఖంపై ఉమ్మివేయబడింది, ముండ్ల కిరీటం కూడా ధరించాడు, తర్వాత ఆయన చెంపల మీద కొట్టారు, ఆయన వీపు మీద సరిచారు, ఆయన అవమానకరంగా మాట్లాడారు, హేళనగా మాట్లాడారు యేసుప్రభుని. కనుక ఇవన్నీ శ్రమలే, ఎన్నో హేళనలు, అవమానాలు మన కొరకు ప్రభు భరించాడు. కనుక ఎన్నో శోధనలు, నిందలు భరించాడు, ఎంతో భయంకరమైన చిత్రహింస అనుభవించాడు. ఎందుకు ఇదంటే సంఘము కొరకు పాటుపడ్డాడు, సంఘము కొరకు ప్రయాసపడ్డాడు, సంఘము అన్న తన శరీరం కొరకు ఆయన ఎన్నెన్నో పాటలు పడి మనల్ని సంఘం యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. అయితే మనమేం చేయాలా? మన వంతుగా మిగిలిన భాగం మనం భరించాలి, ఆ శ్రమల్లో మనం పాలు పొందేవారుగా ఉండాలి. చూడండి ఒక మాట, ఆ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. కొలస్సీ 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయిస్తున్నాను. ఇక్కడ ఈ మాటలు గమనించండి. సంఘం కొరకు యేసు ప్రభు పాటలు పడ్డాడు, అయితే మిగిలినవి మన వంతుగా మనం ప్రయాసపడ అనుభవం మనకు ఉండాలి అనేది పౌలు ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక అంటే నా తలంపు ఏంటంటే యుద్ధాలు, పోరాటాలు లేకుండా ఉండదు. అందుకే పౌలు ఏమన్నాడు? మాకు లోపల వెలపట పోరాటాలు, లోపల భయాలు ఉన్నాయన్నాడు కదా. వెలపట పోరాటం అంటే ఆయన అంత ధైర్యశాలి కూడా ఏమంటున్నాడు? వెలపట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు కూడా ఉన్నాయి. కనుక ఎటు పోయినా ఇరికించబడుతున్న ఉన్నట్టుగా ఉన్నాం, కానీ అపాయములు ఉపాయం లేని వారమైతే కాదు అన్నాడు పౌలు. అపాయం వచ్చినప్పుడు ఉపాయం లేని వారమేం కాదు, ఉపాయంగా తప్పించుకోగలగా ఆ స్థితి కూడా దేవుడు మాకు ఇచ్చాడు అని. కానీ నా తలంపు ఏంటంటే ప్రియులారా, మనకి ఎన్నో రకాల శ్రమలు వస్తాయి. శ్రమ రాకుండా అసలు క్రైస్తవుడే కాదు, బాధలు పడకుండా క్రైస్తవులుగా రాటుదేలలేరు. ఇంకా ఏమంటారు, మేలిమి విశ్వాసంలోనికి వాళ్ళు రాలేరు. అయితే వస్తాయి. కాకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మన భోగేచ్ఛలను బట్టే వస్తాయి, మన కోరికలను బట్టి వస్తాయి. మనమే నష్టం చేసుకునే కొన్ని పరిస్థితులు మన దురాలోచనలను బట్టి. అందుకే యాకోబు 1వ అధ్యాయంలో రాయబడింది చూడండి. యాకోబు 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. సరే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. సరే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడిన వాడై, ఏడవబడిన వాడై, మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ మనకు శోధన తీసుకొస్తుంది. కనుక అందువల్ల మనలో కలిగే యుద్ధాలు, పోరాటాలు మన శోధన వల్లే మనకు వస్తాయి, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే శోధనలు రావు, లేకపోతే ఈ యొక్క పోరాటాలు, యుద్ధాలు రావు. ఎలాంటి పరిస్థితుల్లో మరి మనం ఉంటే రావంటే దేవుని ఏర్పాట్లు జీవించిన వాళ్లకు, దేవుని మీద ఆధారపడ్డ వాళ్లకు ఈ శోధనలు రావు, ఈ యొక్క యుద్ధాలు, పోరాటాలు రావు. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా వాళ్ళ సొంత తలంపుల్లో వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఈ పోరాటాలు వస్తాయి, యుద్ధాలు కూడా వస్తాయి. కనుక చూడండి, కొంతమంది భక్తుల జీవితాలను మనం చూస్తే వాళ్ళ జీవితాల్లో మరి మేలుకరంగా ఉన్నవాళ్లే, దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్లే, అయితే దేవునికి విరోధంగా వాళ్ళు మారిపోయిన కారణం చేత వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. చూడండి, అందుకని ఆదికాండం 13వ అధ్యాయంలో లోతును మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను,
లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. 13వ వచనం చూడండి. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. కనుక లోతు యొక్క జీవితంలో మనం చూస్తుంటే అబ్రహాము యొక్క అన్న కొడుకైన లోతు, సరే అబ్రహాముకి అన్నగారి కొడుకు అంట లోతు. సరే దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు మరి బయలుదేరాడు. దేవుడు చూపించిన చోటికి వెళ్ళాలని అబ్రహాం బయలుదేరినప్పుడు లోతు అన్నాడు, బాబాయ్ నేను కూడా వస్తాను అని. సరే మంచిది రానాయన తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అబ్రహాము లోతు కలిసి నివసించారు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, వాళ్ళకు పనివాళ్ళు కూడా ఉన్నారు. అబ్రహాము లోతు కలిసి దేవుని ఏర్పాటు ప్రకారం వాళ్ళు కనాను చేరుకున్నారు. వాళ్ళు రకాల ప్రయాణాలు చేసి రకరకాలైన ఇబ్బందులను వాళ్ళు ఎదుర్కొని చివరికి కనాను చేరారులే. కానీ కనాన్లో నివసిస్తున్నప్పుడు వీళ్ళ ఆస్తి కూడా బాగా పెరిగిందంట, డబ్బులు బాగా పెరిగిపోయినాయి. అందుకని 13వ అధ్యాయంలో ఎన్నో విషయాలు ఉంటాయి. వాళ్ళు బహుధనవంతులై ఉన్నారని, వాళ్ళు ఎక్కువ పశువులు సంపాదించారని ఉంది. అయితే ఏమైందంటే అబ్రహాముకి లోతుకి కొద్దిగా భేదం వచ్చింది. వాళ్ళ పశు కాపరులకు వీళ్ళ పశు కాపరులకు చిన్న కలహం వచ్చింది. కలహం వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా లోతు, మంచిది నాయన, చిన్నవాడినిగా తీసుకొచ్చాను, ఇప్పుడు పెద్దవాడు పోయావు, నీకు బోళ్ళంత ఆస్తి కూడా వచ్చేసింది, నాకు కూడా పశువులు ఎక్కువైపోయినాయి, వాటిని మందను మరి కలిపి మేపడం కుదరట్లేదు, కనుక మనకు వివాదం వస్తుంది. అందుకే వివాదం లేకుండా ఉండాలంటే ఏం చేయాలా, నువ్వు ఇంకో ప్రాంతం చూసుకో, నేను ఇంకో ప్రాంతంకి వెళ్ళిపోతాను అని. సరే అప్పుడు ఏమైందంటే కనాన్లో నివసిస్తున్న వీరిద్దరు కూడా, అబ్రహాము కనాన్లో నివసించాను, లోతు ఎక్కడికి వెళ్ళాడు, సొదొమ అనే పట్టణంకి వెళ్ళాడు. సొదొమలో ఏముందంట, పాపం ఉంది. సొదొమ మనుషులు పాపంలో ఉన్నారు, బహుదుష్టులుగా ఉన్నారు. సరే అబ్రహాము యొక్క ఈ యొక్క కనాను నివసించే ఈ ప్రదేశం అంతానేమో దేవుని భయంతో నిండిన వారు ఉన్నారు. దేవుడు ఉన్నాడు, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఇంటికి వస్తున్నాడు, అబ్రహాంతో ముచ్చటిస్తున్నాడు, లేకపోతే దేవుడు అబ్రహాంతో స్నేహం చేస్తున్నాడు, అదే దేవుని టచ్లో ఉన్నాడు అబ్రహాం. సరే మంచిది. అలాంటి అబ్రహాంతో ఉండాల్సినటువంటి లోతు, సరే అబ్రహాం సూచించిన కొంచెం ఎడంగా ఉండరా నాయన అని చెప్పాడు. ఏం చేశాడు, కనాను విడిచిపెట్టి సొదొమ అనే పట్టణానికి వెళ్ళాడు. చూడండి, దేవుని ఏర్పాటును విడిచిపెట్టి దేవుని ఏర్పాటు లేని చోటుకి వెళ్ళాడు. అందువల్ల ఏమైందంటే లోతు సొదొమలో నివసిస్తున్నప్పుడు మరి అదే 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో లోతును సొదొమ గొమొర్రా పట్టణాలను 5 రాజులు వచ్చి బంధించారు. 5 రాజులు వచ్చి ఆ పట్టణాలను జయించి వాటిని బంధించి సొదొమలో కాపురం ఉంటున్న లోతు కుటుంబాన్ని కూడా వాళ్ళు బంధించి తీసుకెళ్లారు. చూడండి, అబ్రహాం దగ్గరుంటే ఎంతో చక్కగా దేవుని ఏర్పాటు కలిగి చక్కగా సురక్షితంగా నివసించేవాడు. ఇప్పుడు సొదొమ అనే పట్టణానికి వెళ్ళిన కారణం చేత అక్కడ పట్టణాలు శత్రు రాజ్యాల చేత ముట్టడి వేయబడినప్పుడు లోతు కుటుంబం కూడా చెరలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి నా తలపు ఏంటంటే, దేవుని ఏర్పాటును విడిచి దేవుని ఏర్పాటు కాని దాన్ని కోరుకున్న లోతు శత్రు దేశాల రాజులకు బందీగా అయిపోయినాడు. ఆయన కుటుంబం కూడా. అబ్రహాం దగ్గర ఉంటే ఎంతో సురక్షితంగా ఉండేవాడు, కానీ అక్కడ వేరే వాళ్లకు బందీ అయిపోయినాడు. సరే అబ్రహాం తెలిసినప్పుడు అబ్రహాం వెళ్ళి లోతు కుటుంబాన్ని విడిపించాడు. అంతేకాదు సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా విడిపించాడు. సరే అంతవరకు బాగానే ఉంది. అయితే లోతును విడిపించి తీసుకొచ్చిన తర్వాత మళ్ళా ఏమంటున్నాడు, మన ఇంటికి వెళ్దాం పదయ్యా అంటే, లేదు బాబాయ్ ఇక్కడ బాగుంది, ఇక్కడ చాలా బాగుంది, అప్పుడైనా అబ్రహాంతో వచ్చినట్టయితే బాగుండేది, రాలా, ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడ చాలా ఆస్తి పెరిగిపోయింది, చాలా వ్యాపారం బాగా జరుగుతుంది, నా రాబడి బాగా పెరిగిపోయింది అనండి. ఉద్దేశము రాబడి పెరిగింది అని చెప్పినా, లేకపోతే ఇక్కడేదో బాగుందని చెప్తున్నా, అసలు వేరే కారణాలు ఉన్నాయి. ఈ కనానులో అబ్రహాం నివసించేటువంటి కల్చర్కు లోతు నివసించే సొదొమ పట్టణ కల్చర్కు తేడా ఉంది. ఈ కనానులో లోతు అక్కడ సొదొమలో ఉన్నటువంటి కల్చర్ లేదు, అంటే అక్కడ జరిగేటువంటి వ్యవహారాలు ఇక్కడ జరగవు. అందువలన అక్కడ జరిగేటువంటి వ్యవహారాలన్నిటినీ అతను ఏం చేశాడు, ఇక్కడ నాకు బాగుంది. అందువల్ల ఆ పాపాత్మలు నివసించే ఆ పట్టణంలో నివసించడానికే అతను మొగ్గు చూపాడు.
అందువలన నేనేమంటానంటే ప్రియులారా, దేవుడు లోతు నివసించే సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలని పరలోకం నుండి ఆ పట్టణాల దగ్గర దిగొచ్చాడు. ముందు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము, నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాను అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఆ పట్టణం గురించిన మొర నా సన్నిధికి చేరింది. ఆ పట్టణంలో జరుగుతున్న పాపం గురించి నా సన్నిధికి మొర చేరింది. ఎవరు మొరపెట్టారు? లోతే మొరపెట్టాడు. అంటే లోతు ఈ పట్టణం భయంకరంగా ఉందని, ఈ పట్టణం మరి కొద్దిగా ఆ పట్టణం యొక్క పరిస్థితులు కొరకు మొరపెట్టాడు. అందుకే పేతురు ఆ మాటలు రాస్తూ ఆ నీతిమంతుడు ఏమన్నాడు చూడండి, అక్కడ పేతురు పత్రికలో ఆ మాటలు రాస్తూ లోతు ఏమంటున్నాడంటే, అక్కడ లోతు గురించి ఏం రాయబడిందంటే, 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొనుచు వచ్చెను. ఇలా దినదినము నీతిగల తన మనసు నొప్పించుకుంటున్నాడు. నేను ఇక్కడ నివసిస్తున్నాను, ఇలాంటి పట్టణం అలాంటి పట్టణం అని కొన్ని ఒక రకమైనటువంటి నొప్పించుకుంటున్నాడు, తాను నొప్పించుకుంటున్నాడు. బహుశా దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, ఈ పట్టణం గురించిన మొర నా దృష్టికి చేరింది, దాని పాపం ఘోరమైనదిగా ఉంది కనుక దాన్ని నాశనం చేయబోతున్నాను అని. కనుక నాశనం చేయబోవడానికి దేవుడు వెళ్ళినప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ నీతిమంతుడు నా కుమారుడు లోతు ఉన్నాడు అని జ్ఞాపకం చేసి, ఒకవేళ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా? కాపాడుతానన్నాడు దేవుడు. పోనీ 45 మంది ఉంటే కాపాడుతానన్నాడు. పోనీ 40 మందే ఉంటే కాపాడుతానన్నాడు. 30 మంది ఉంటే కాపాడుతానన్నాడు. 20 మంది ఉంటే కాపాడుతానన్నాడు. 10 మంది ఉంటే కాపాడుతానన్నాడు. సరే, ఇంకా 10 మంది తాగిపోయాడు. 5గురి గురించి అడగలేదు అబ్రహాం. 10 మంది తాగిపోయాడు. దేవుడు అబ్రహామును విడిచి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళిపోయి ఆ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించినప్పుడు దేవుడు లోతు భార్యను తన 2 కుమార్తెలను అక్కడి నుంచి రక్షించి ఆ పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్ని గంధకాలు కురిపించి సర్వనాశనము చేశాడు. నేను చెప్తున్నానంటే, దేవుని ఏర్పాటులో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఏ ఇబ్బంది లేదు. తనకు సహకారంగా అబ్రహాం ఉన్నాడు. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు ఎంతో బలంగా ఉన్నారు. విడిపోయి తన బాబాయ్తో విభేదించి సొదొమ వెళ్ళిన కారణం చేత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న లోతు. సరే, అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి అబ్రహామును బట్టి లోతు తప్పించబడినా సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. ఇప్పటి వరకు అక్కడ ఏం లేదు, బూడిద తప్ప. ఇప్పటి వరకు అక్కడ ఏమి లేదు, బూడిద తప్ప. ఆ చిదిలవైపోయిన రాళ్ళు తప్ప, ఆ అగ్ని గంధకాలకు కాలిపోయినటువంటి రాళ్ళు, ఆ చిదిలాలు తప్ప పచ్చి గడ్డి మొక్క కూడా అక్కడ ఇప్పుడు దాకా మొలవదు. కనుక అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుపోయిన లోతు అయితే దేవుని కృపలో తప్పించబడ్డాడులే. కానీ ఒకవేళ అబ్రహాము లోతును మర్చిపోయి ఉంటే, వదిలేసి ఉంటే, పోనీ అబ్రహాం మొరపెట్టకుండా, అయ్యా అక్కడ 50 మంది ఉన్నారు, జ్ఞాపకం చేయకుండా 50 మంది ఎక్కడ ఉన్నారు? లేరుగా. ఇక్కడ విషయం గమనించండి, లోతు పనివాళ్ళు కూడా ఉన్నారు. లోతు పనివాళ్ళు తప్పించబడలా. లోతు భార్య, లోతు 2 కుమార్తెలు తప్పించబడ్డారు. మరి పనివాళ్ళు ఏమైపోయారు? పశువులు ఏమైపోయినాయి? కనుక వాళ్ళు కూడా ఆ కల్చర్కి అలవాటు పడిపోయి అందులో మునిగిపోయారు. లోతు ఒక్కడే దేవుని భయం ఉంది, అటు సొదొమ వ్యాపారం కావాలి, సొదొమలో ఉన్న అన్నీ కావాలి. కనుక అందువలన అబ్రహామును బట్టి లోతు తప్పించబడ్డా ఆ నాశనం చేయబడిన సొదొమ గొమొర్రా పట్టణాల్లో మరి భయంకరమైనటువంటి అగ్ని కురిపించాడు, అగ్ని గంధకాలను కురిపించాడు దేవుడు. చూడండి, లోతు ప్రాణం తెప్పరిల్లింది. సరే, ఆ మాట అన్నాడు, లోతు అన్నాడు. చూడండి, అందుకని 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. లోతు, ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది,
నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరుస్తుతివి. నేను ఈ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవడకు ఆ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునని చెప్పినప్పుడు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే లోతు యొక్క ప్రాణము కాపాడబడుతూ వచ్చింది, మరణం నుంచి తప్పించబడుతూ వచ్చాడు. సరే, నేనేమంటానంటే ఇంత పెద్ద ఆపద ఈ పట్టణం మీదకు రాబోతుంది అన్నప్పుడు తెలిసినప్పుడు లోతు గుండె ఏమైపోయి ఉంటుంది? గుండెలు అవిసిపోయి ఉంటాయి. అమ్మ, ఇంత భయంకరమైన మరి శాపం ఈ పట్టణం మీదకి వచ్చిందా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. నాకు తెలిసి ఆయన చాలా ఆందోళన చెంది ఉండాలి. చూడండి, గమనించండి ప్రియులారా, ఈ పట్టణంలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో పడిపోయిన లోతు జీవితం, లోతు కుటుంబం. సరే, దేవుని కృప వలన, దేవుడు ఆయనకి దయాదాక్షిణ్యం వలన తప్పించబడ్డాడు, అది వేరే సంగతి. కానీ దేవుని ఏర్పాటులో నుంచి తొలగిపోయిన కారణం చేత బహు భయంకరమైన నష్టదాయకమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చిన లోతు జీవితం, లేదా ఆయన కుటుంబం. చూడండి, అందువల్ల ఈ దినాల్లో దేవుడు మనలను ఏ పట్టణంలో ఉంచాలని కోరుకుంటున్నాడు ఆ పట్టణంలో ఉందాం. ఎక్కడ మనల్ని నివాసం చేయాలని కోరుతున్నాడు అక్కడ నివాసం ఉందాం. అటు ఇటు పోవద్దు. కనాన్ ఇచ్చాడు కదా అబ్రహాముకు, కనాన్ దగ్గర ఉంటే బాగుండుండేది. కానీ సొదొమ గొమొర్రా వెళ్ళాలని ఆలోచన చేసిన లోతు వలె వెళ్ళిపోతే ఎదురయ్యే నష్టాలు మనం తట్టుకోలేము. అబ్రహాం మొర ఆలకించిన దేవుడు లోతును తప్పించకపోతే చాలా కష్టం. ఇంకో మాట, లోతు అలా ఉండడం కూడా కొంత అవసరమైంది దేవుడికి, లేదా తీసేసేవాడేమో. లోతు అలా ఉండడం కూడా కొంత అవసరమైంది. కొంత దేవునికి విరోధమైన వ్యక్తులు, వాళ్ళ యొక్క మరి వంశాలు కావాలి ఆయనకు, అందుకని లోతునుంచాడు. లోతు 2 కుమార్తెలు తన తండ్రి ద్వారా సంతానం కలుగు చేసుకుని ఒక శాపగ్రస్తమైనటువంటి వారి సంతానానికి వాళ్ళు మూల పురుషులుగా అయిపోయారు. లోతు శాపగ్రస్తమైన సంతానం వచ్చింది అతని ద్వారా. నా తలంపు ఏంటంటే, దేవుని ఏర్పాట్లు ఉంటే అబ్రహాం ద్వారా ఎలాగైతే ఇస్సాకు దీవించబడుతూ వచ్చాడో, అతని సంతానం దీవించబడుతూ వచ్చిందో, లోతు కూడా కనాన్లో ఉంటే అలాగ దీవించబడేవాడు కదా. కానీ లోతు సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయిన కారణం చేత, సరే మరణం నుంచి తప్పించబడ్డా, అతని చరిత్ర చాలా హీనమైనది అయిపోయింది. సరే, అతని నుండి ఒక శాపగ్రస్తమైన సంతానం, శాపగ్రస్తమైన వంశావళి వచ్చింది. లోతు 2 కుమార్తెలు తన తండ్రి ద్వారా వాళ్ళ పిల్లలను కానీ అట్లా దేవునికి విరోధమైన కార్యం జరిగించడం చేత శాపగ్రస్తమైన ఆ యొక్క వంశావళికి లోతు ఒక మూలమైపోయినాడు. ఎంత నష్టపోయినాడు చూడండి. అబ్రహాంతుండే ఎంత బాగుండేది, దేవుని ఏర్పాటు ఉంటే ఎంత బాగుండేది, ప్రార్థన జరిగే చోట ఉంటే ఎంత బాగుంటుంది, ప్రార్థన లేని చోట ఎక్కడ బాగుంటుందా? ప్రార్థన జరిగే చోట దేవుడు కార్యాలు ఉంటాయి, దేవుడు ఉంటాడు. ప్రార్థన లేని చోట ఏముంటుంది? దయ్యం ఉంటుంది, అంతే కదా. పాపం ఉన్న చోట దయ్యమే కానీ దేవుడు ఉన్నాడు కదా. అందువల్ల లోతు తన యొక్క చరిత్ర ఎంతో హీనమైనదిగా మార్చివేయబడడానికి కారణమైనాడు. కనుక మనం అట్లా ఉండకూడదు. దేవుడు మనకు మంచి పట్టణం ఇచ్చాడు, ఈ మహానాడు పట్టణం ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ నివసిద్దాం. లేదు మనకు విజయవాడ పట్టణం ఇచ్చాడు, అక్కడ నివసిద్దాం. లేదు మనకు గుంటూరు పట్టణం ఇచ్చాడు, నివసిద్దాం. దేవుడు ఎక్కడ నివసించాలని మనల్ని దిక్కొచ్చి ఉంచాడు అక్కడ నివసిద్దాం. అంతేగాని వేరే వేరే ప్రాంతాలకు, వేరే వేరే కల్చర్స్కు, వేరే వేరే వాతావరణాలకు అలవాటు పడి నష్టపోకూడదు అనేది ఇప్పుడు లోతుకొచ్చిన పోరాటం, యుద్ధం మామూలుది కాదు. తన ఆస్తి పాస్తులన్నీ కోల్పోవాల్సి వచ్చింది. ఇంకుంటాయా? అరే ముందు మీరు బయటకు రండిరా నాయన, ఈ తర్వాత మాట ముందు మీరు బతకండి అని బయటకు లాక్కొచ్చారు. లేకపోతే వీళ్ళు కూడా అయిపోయేవాళ్ళే. వీళ్ళ ఆవిడ లోతు భార్య మామూలు వ్యక్తి కాదు. సరే తప్పించుకుని వస్తుండగా, ఏమా భర్త గారు మీరు ఏం ఎటు చేసావు, అక్కడ నాకు అక్కడ ఆ బోళ్ళంత ఆస్తిపాస్తులు ఉండిపోయినాయి, అవన్నీ ఏమైపోతాయి, ఎటు తిరిగేసరికి ఉపస్తంభం అయిపోయింది ఆమె. సరే భార్యను కోల్పోయాడు. సరే ఎంత నష్టపోయాడు చూడండి. అతను ఆస్తిపాస్తులు కోల్పోయాడు, పశువులను కోల్పోయాడు, పనివాళ్ళను కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు, చరిత్రహీనుడిగా మిగిలిపోయిన లోతు. నీతిమంతుడే అక్కడ, అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు నీతిమంతుడే. ఆ నీతిమంతుడు సొదొమ గొమొర్రాకి వెళ్ళి అనీతిమంతుడు అయిపోయాడు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఏమవుతారండి? దుర్మార్గులు కదా. అట్లా అయిపోయి చాలా శాపగ్రస్తమైన వైపుకు నెట్టివేయబడిన లోతు యొక్క చరిత్ర. కనుక దేవుని విడిచిపెట్టి వెళితే లోతు వల్ల ఎలాంటి పరిస్థితి మనకు కూడా సంభవిస్తుంది. అందువల్ల యుద్ధాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. మరి లోతు ఎందుకు వెళ్ళాడు చెప్పండి?
ఎందుకు వెళ్ళాడు? సొదొమ గొమొర్రాలో వ్యాపారం బాగా జరుగుద్దంట అని వెళ్ళాడు. అక్కడ మంచి వ్యాపారం జరుగుద్ది బాబాయ్. సరే నాయన, మంచి వ్యాపారం చేస్తావు, సరే వెళ్ళి మంచిదేగా సంపాదించుకో, తప్పులేదు. అయితే దేవుని ఏర్పాటులో నుంచి తొలగిపోయి సంపాదించింది ఏమీ నిలవదండి, గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఏర్పాటులో నుంచి తొలగిపోయి సంపాదించింది ఏది నిలవదు. లోతుకి ఏం మిగలలేదు, చరిత్రహీనుడైపోయినాడు. అట్లా అవ్వకూడదు. మనం అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మనకు చూపించినదే చేయాలి. లోతు వలె చరిత్రహీనులుగా మనం మిగిలిపోకూడదు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, దేవుని వాక్యంలో మరి మనం చూస్తే మరి యోనా గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. యోనా 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూడండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూసి పట్టణమునకు ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. ఇక్కడ మనం చూస్తున్న రెండవ వ్యక్తి ఎవరంటే లోతు, క్షమించండి యోనా. రెండవ వ్యక్తి ఎవరు? యోనా ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? నీవు నినివేకు వెళ్ళు అన్నాడు. దేవుడు యోనాను అన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళన్నాడు. నినివేకి వెళ్ళమంటే ఈనాడికి వెళుతున్నాడు, తర్షీషు అనేటువంటి పట్టణానికి బయలుదేరాడు. అంటే పారిపోవాలనని అనే పదం వాడాడు అక్కడ దేవుడు. పారిపోవాలనని యోనా ఏం చేశాడంట? నినివే వెళ్ళే వాడ ఎక్కకుండా తర్షీషు పోయే వాడు ఎక్కాడు. సరే, పారిపోవాలనని ఎటు వెళ్ళాలా? నినివే వెళ్ళాలి. ఎటు వెళ్తున్నాడు? తర్షీషు వెళుతున్నాడు. ఏమైంది? వాడ బద్దలైపోయింది. సరే, ఆయన ప్రయాణం చేసి వాడ బద్దలైపోయింది. దేవునికి విరోధమైన ప్రయాణం మొదలుపెట్టినటువంటి యోనా యొక్క ప్రయాణం చేసే వాడ తుఫానులు చిక్కుకుంది. తుఫాను అల్ల చేత అది బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ ఓడ నావికుడు, ఓడలో ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది అంతా కంగారు పడిపోయినారు. ఏందిరా బాబు, ఎప్పుడు మన ప్రయాణంలో ఇంత గొప్ప ఉపద్రవం ఎదుర్కోలేదు అని వాళ్ళు కంగారు పడిపోయి వాళ్ళ లెక్కల్లో అంచనాలు ఎక్కున్నారు. ఎవరి ద్వారా ఈ ప్రమాదం వచ్చిందని ఆలోచన చేసి చీటీలు వేసి చివరికి ఆ చీటీ యోనా పేరున వచ్చిందంట. ఆయన ఏం చేస్తున్నాడు? ఇంత పెద్ద ఉపద్రవంలో వాడ బదలైపోయి పరిస్థితి అడుగుకు పోయి నిద్రపోతున్నాడు. వాడ దిగుకు పోయి అక్కడ హాయిగా అన్నాడంట. ఏమన్నాడు? గుర్రకబెట్టి నిద్రపోతున్నాడు. వాడ నాయకుడు వచ్చి ఏమన్నాడు? ఓరి నిద్రపోతా, నీకేం వచ్చిందిలే, వాడ బద్దలైపోతుంది, ఇద్దరు నిద్రపోతున్నా వింటున్నా ఆయన నువ్వు అన్నాడు. కనుక యోనా దేవునికి విరోధంగా ప్రయాణం చేశాడు. దేవుడు చెప్పింది చేయలేదు. దేవుని సన్నిధిలో నుండి దూరంగా పారిపోతున్నాడు. అందువలన ఆయన వెళ్ళే ఓడ ప్రమాదానికి గురైంది. యుద్ధమా కాదా? పోరాటమా కాదా? సరే, యోనా మేలుకొని పైకి వచ్చి చూశాడు. అదే ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది అని ఆలోచన చేశాడు. అర్థమైపోయింది మనోడికి. దేవుని బిడ్డలకు పరిస్థితులు ఊరికి అర్థమైపోతాయి. నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు కనుకనే ఈ పరిస్థితి నష్టం వచ్చిందని అర్థమైపోద్ది మనకు కూడా. సరే, నేను దేవుని ప్రార్థన చేయలేదు కనుకనే ఈ ఆపద వచ్చింది, నేను దేవునికి మొరపెట్టలేదు కనుకనే ఈ యుద్ధం, ఈ పోరాటం నాకు ఎదురొచ్చింది. ఇలాగా అర్థమైపోయింది. ఏమన్నా కూడా అర్థమైపోయింది. ఒకటి ఆలోచించాడు. ఏమంటే ఓడ నాయకుడితో చెప్పాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడి నీకు తుఫాన్ అయిపోతుంది, నీ ఓడ కూడా చక్కగా ప్రయాణం వెళ్ళిపోతారు మీరు, నన్ను ఎత్తి సముద్రంలో పడే అని చెప్పాడు. నేను మీతో ఉంటే నాతో పాటు మీకు కూడా చేపం వస్తుంది. చూసారా ఆ మాట గమనించండి. నేను మీతో ఉంటే నాకే కాదు మీకు కూడా నష్టం వస్తుంది. అందువల్ల నన్ను ఎత్తి పడేశారు అనుకోండి, సముద్రంలో పడేస్తే మీరు తప్పించుకుంటారు. నేను మరి నన్ను దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. యోనాకు అర్థమైపోయింది. సరే, ఆయన భయపడ్డాడు. యోనా ఆ ఓడ నాయకుడు భయపడి, ఏంటి నిన్ను యెహోవా దాసుడిని అంటున్నావు, యెహోవా సేవకుడిని అంటున్నావు, అమ్మో ఆ దేవుడిని గురించి మేము విన్నాము, నిన్ను ఎత్తి దాంతో సముద్రంలో పడేస్తే
నిన్ను పడేసినందుకు మా మీద కోపం వచ్చి ఆయన మమ్మల్ని ఇంకా శిక్షిస్తాడేమంటే, లేదు లేదు నన్ను పడేస్తేనే మీరు బతుకుతారని. సరే ఎత్తి సముద్రంలో వేసాడు. అలా లాగిపోయినాయి, తుఫాన్ ఆగిపోయింది, ఓడ నెమ్మలించింది. మనవాడు సముద్రంలో ఉన్నాడు. దేవుడు అంట ఒక చేపను పంపించి, నువ్వు వెళ్ళి యోనాను మింగి అన్నాడంట. ఒక చేప వచ్చి యోనాను అమాంతం మింగేసింది. యోనా చేప గర్భములో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. పోరాటమా కాదా? భయంకరమైన వాసన, దుర్వాసన, చేప లోపల పోతే అవన్నీ ఎట్లుంటాయి చూడండి. ఇక లోపల భయంకరమైన దుర్గంధం, భయంకరమైన వాసన. అక్కడ పోరాడుతున్నాడు లోపల. ఏమని పోరాడుతున్నాడు? ఉపద్రవంలో పోరాడుతున్నాడు. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నువ్వు చెప్పినట్టు చేయకుండా నా సొంత తలంపులో పారిపోవాలని నేను వేరే వాడెక్కితే నాకు ఇలాంటి నష్టం కలిగింది, నన్ను జ్ఞాపకం చేసుకొని మొరపెట్టి బయటపడ్డాడు. అది వేరే సంగతి. తర్షీషుకు పోతూ మళ్ళీ వెనక్కి తిరిగి నినివేకి వెళ్ళాడు, అది వేరే సంగతి. కానీ పోరాటం ఎదుర్కొన్నాడు కదా, ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది కదా. దేవుని విరోధంగా వెళితే, దేవుని విరోధంగా చేస్తే మనకంతే కదా. మనం చేసే ఏదైనా కూడా ఆగిపోద్ది కదా, ముందుకు కొనసాగలేదు కదా. మన ప్రయాణం కావచ్చు, మన పని కావచ్చు, కొన్ని పర్యాయాలు బాగా తెలిసిన పనే చేయటం చూస్తుంటే అది అవ్వదు. ఏంటయ్యా అవ్వట్లేదంటే అంతే, నేను బాగా వంట చేస్తానండి. ఒక్కోసారి మనం చేసే వంట చెడిపోద్ది. ఏంటంటే సంగతి, దేవుడికి ఇష్టం లేదు ఇది చేయడం, అంతే. ఒక్కోసారి బాగా వస్తుంది, ఓహో దేవునికి మన మీద ప్రేమ ఉంది, ఓకే రైట్. మనం చేసే పని బాగా జరిగితేనేమో దేవుడు మనల్ని కరుణించాడు. ఒకవేళ చెడిపోతే అది అవ్వట్లేదంటే దేవుడు మనకి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆ పనిని జరగనివ్వట్లేదు. కనుక యోనా జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్న యోనా, అతను ఎంతో భయంకరమైన పోరాటంలో చిక్కుకుపోయాడు. యుద్ధం చేయాల్సి వచ్చింది, చేప కడుపులో యుద్ధం చేయాల్సి వచ్చింది, సముద్రంలో యుద్ధం చేయాల్సి వచ్చింది. అందువలన దేవుని విరోధంగా మనం ఎప్పుడు ఏం చేసినా కూడా మనకు నష్టమే తప్ప ఏ విధమైన ప్రయోజనము కలగదు. అందుకే దేవుని మీద ఆధారపడాలి. దేవుడు వెళ్ళమన్నాడు కన్నా వెళదాం, దేవుడు చేయమన్నాడు కదా చేద్దాం, దేవుడు నాకేం చెప్పాడో అది చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే మనకి ఏ నష్టమో రాకపోవును. లేకపోతే తుఫానులు వస్తాయి, ఓడ ప్రమాదాలు వస్తాయి, ఏమంటారు సముద్ర ప్రమాదాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, చేపలు కూడా మింగేస్తాయి. ఇంకంతేకాదు, ఇంకేమైనా మింగొచ్చు, దేవుడు ఆజ్ఞాపితే ఏమైనా మింగొచ్చు. అలాంటి పరిస్థితి, భయంకరమైన పోరాటం. యోనా తప్పించుకుంది, దేవుని పని తప్పించుకోవాలని చూశాడు, కానీ దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. ఇది యోనా జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన 2వ విషయం. 3వ చూడండి, దేవుని వాక్యంలో 3వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. 11, 12, 13 వచనాలు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులతో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాను. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అతనికి 2 కుమారులు ఉన్నారు, వాళ్ళల్లో చిన్నవాడు. ఈ చిన్నవాడికి పెద్దవాడు, చిన్నవాడు 2 ఉన్నారు. పెద్దవాడు చక్కగా పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు, తండ్రికి చేదోడు వాదోడు ఉంటాడు అనుకుందాం. చిన్నవానికి ఒక ఆలోచన వచ్చింది, మా నాన్న రోజుకు రూపాయి ఇస్తున్నాడు, సరిపోవట్లేదు, కనుక నా భాగం అడిగేసి వచ్చిందంతా తీసుకొని నా ఇష్టం వచ్చినట్టుగా బతకవచ్చు కదా అనుకున్నాడు. సరే, నా భాగం ఎంత వస్తుందో లెక్క చూసి నాకు ఇచ్చేస్తే రోజుకు రూపాయి ఏం కర్మ, రోజుకు 100 రూపాయలు ఖర్చు పెట్టవచ్చు నేను అని భాగం తీసేసుకున్నాడు. దూర దేశానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, అక్కడ ఆ వ్యసనాలకు అలవాటు పడ్డాడు, దుబారా చేశాడు, డబ్బులంతా దుబారా చేశాడు, ఎట్ట పడితే అటు ఖర్చు చేశాడు, మొత్తం అయిపోయినాయి, డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇబ్బంది వచ్చేసింది. ఇబ్బంది పోరాటమా కాదా? జీవన పోరాటం చేస్తున్నాడు బిడ్డ,
తండ్రి దగ్గర సుఖపడేవాడు, తండ్రి దగ్గర మంచి సమృద్ధి అయిన అన్నపానాలు ఉన్నాయి, తండ్రి దగ్గర ఎంతో పనివాళ్ళు ఉన్నారు, కూలి వాళ్ళకే మంచి ఆహారం ఉంది అక్కడ. అట్లాంటిది మంచి టేబుల్ మీద కూర్చొని చక్కగా భోంచేసేటువంటి ఈ వ్యక్తి ఏమంటారు, రోజువారీ ఖర్చులు ఇస్తున్నాడు. తండ్రి ఖర్చు పెట్టుకో, హాయిగా ఉండు. ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బు వస్తే నేను ఎట్లయినా ఖర్చు చేస్తున్నా, ఆ ఇష్టం అనుకున్నాడు. తీసుకెళ్ళి మొత్తం ఖర్చు చేశాడు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, పోరాడుతున్నాడు. జీవన పోరాటం. ఆకలేస్తుంది, అన్నం దొరకట్లేదు. ఏమైనా కొనుక్కుందామంటే చేతిలో డబ్బు లేదు. కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారంట, వాళ్ళు ఏం చేశారు, వీడి దగ్గర డబ్బులు అయిపోగానే వాళ్ళు కూడా మొహం చాటేశారంట. సరే, అట్లా తన యొక్క ఇష్టాలు నెరవేర్చుకునేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి చిన్న కుమారుడు తన జీవం ఎంతో గొప్ప విలువైన జీవితం కోల్పోయి ఎంతో ఇబ్బంది పడే జీవితంలోకి వచ్చేసాడు. అంటే నా తలంపు ఏంటంటే బుద్ధి తక్కువ పని చేశాడు. దేవుడు మనకు ఏమిస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. మనకు అనుదినం ప్రతిరోజు ఏది కావాలంటే అది ఇస్తాడు. దాన్ని తీసుకుంటే అనుభవించండి, తప్పులేదు. ఒకవేళ దేవుడు మనకు ఎక్కువ ఇచ్చాడు అనుకుందాం. ఉదాహరణకి ఈరోజు నాకు 10 రూపాయలు అవసరం ఉంది, 10 రూపాయలు ఇస్తే పర్లేదు. నాకు అవసరం లేకపోయినా 100 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైంది, జల్సా చేయడం ప్రారంభిస్తాడు. అది ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడటానికి అలవాటు. సరే, ఇప్పుడు నాకు మళ్ళీ ఎలాగా ఇవన్నీ దూరం ఏం చేయాలంటే, చిన్న కుమారుడు పరిస్థితి ఏమైంది, ఒక అతను జరిగేది, అయ్యగారు అంటున్నాడు. ఏమంటున్నాడు, అయ్యగారు, వీళ్ళ ఇంట్లో వీళ్ళ నాన్నగారిని అయ్యగారు అనేవాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. మరి వీళ్ళ నాన్న అయ్యగారు అనేవాడు, వీళ్ళని అయ్యగారు అనరా, చిన్న అయ్యగారు అంటారు కదా. ఈ చిన్న అయ్యగారు ఇంకొక ఆయన తిరిగి, అయ్యగారు నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమన్నాడంట. చూసారా, ఒక బుద్ధి తక్కువ పని చేసిన ఒక వ్యక్తి ఇలాంటి జీవన పోరాటంలో చిక్కుకున్నాడు. ఇలాంటి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ యుద్ధం? సరే, ఆకలిగా ఉందండి, ఒక దగ్గర చేరితే ఏమన్నాడంటే అతను, సరే నీకు ఆకలి వేస్తుందా, నీకు అన్నం పెడతా, నువ్వు కంగారు పడబాక, నేనున్నా కదా నీకు అన్నం పెడతా. ఓకే, నాకు పందులు ఉన్నాయి, ఆ పందులు దగ్గర ఆ పందులను మేపు, నీకు ఆ పందులను మేపిన తర్వాత నీకు అన్నం పెడతా అన్నాడు. మనోడు పందులు మేపే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకలి ఎక్కువైపోయి పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు. కానీ అవి ఏమంటున్నాయంట, దగ్గరకు రానివ్వలేదంట. నువ్వెవడరా, నువ్వు మా ఆహారంలోకి వచ్చావు, పంది, అంతే కదా, అయ్యా అంటే కదా, ఒరే పంది అంట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక సంపన్నమైనటువంటి జీవితం జీవించవలసిన మనము అనేక రకాలైనటువంటి పోరాటాలు, యుద్ధాలు చేసి మనకున్నవన్నీ కోల్పోయి పందులు తిని పొట్టితో కడుపు నింపుకొని ఆశపడితే ఇప్పుడు పోరాటం చేయాల్సి వస్తుంది, పందులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఏర్పాటులో దేవుడు మనకు ఏది ఇస్తాడో దాన్ని చక్కగా తీసుకొని వినియోగించుకునే జీవితం మనకుండా. ఒకేసారి అమాంతం, ప్రభువా నాకు 1 కోటి రూపాయలు ఇవ్వంటే ఏమైంది చెప్పండి, డబ్బులు ఎక్కువ ఉంటే ఏమైంది, మనసు మదిస్తుంది అంట. డబ్బులుంటే ఎక్కువ ఏమైందంటే మనసు మదించినప్పుడు ఏమవుద్ది, మదించడం అంటే అర్థం తెలుసుగా మీకు, మదం ఎక్కడం అవుతుంది. డబ్బులు ఎక్కువైతే మదం ఎక్కుద్ది. ఈ మదం ఎక్కిన వాడి పరిస్థితి ఏంటయ్యా అంటే దేవుడిని మర్చిపోతాడు, దేవుని విరోధమైన కార్యాలను చేయడం. ఈ చిన్నవాడు అదే పరిస్థితి అయింది. చివరికి అతడు పందులతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మంచి పని జరిగింది. దేవుడిని తండ్రిని గుర్తు చేసుకున్నాడు. ఈ పందులు కూడా నన్ను ఈ యొక్క పొట్టు తిననివ్వట్లేదు అని ఏం చేశాడు, తండ్రిని గుర్తు చేసుకున్నాడు. తండ్రి, పరలోకమునకు నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇక నీ మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు, నీ ఇంట్లో పనివాడుగా పెట్టుకుంటున్నాడు. ఒక కుమారుడు, ఒక వారసుడు, ఒక ఆస్తి గలవాడు, ఒక సంపన్న స్థితిని కలిగిన వాడు ఈ రోజున అదే ఇంట్లో పనివాడి వెళ్ళడానికి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. కనుక పోరాటం, యుద్ధం ఎక్కడి నుంచి వచ్చింది, అతనిలోని కోరికలే ఈ పోరాటానికి కారణం, అతనిలోని కోరికలే యుద్ధాలకు కారణం, అతని భోగేచ్ఛలు. ఎవరో అన్నారు ఈ మధ్యలో, డబ్బులు బాగా ఎక్కువైతే మొట్టమొదటి చెప్పులు కొనుక్కుంటారంట, రెండోదిగా బట్టలు కొనుక్కుంటారంట, మూడోదిగా బంగారం కొనుక్కుంటారంట, నాలుగోదిగా సౌకర్యవంతమైనవన్నీ కొనుక్కుంటుంటారంట. అట్లా ఒక్కొక్కటి భోగేచ్ఛలు వస్తూ ఉంటాయంట. మనకు కూడా ఉంగరాలు కొనుక్కుంటారంట, చైన్లు కొనుక్కుంటారంట, అది జాలతనానికి బ్రాస్లెట్ పెట్టుకోవాలనిపిస్తుందంట. అంతటితో అయిపోక ఇంకేది రకరకాలైనటువంటి అలంకారాల కోసం
మనం ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా జీవన పోరాటంలో యుద్ధం చేసేవారుగా మనల్ని మార్చేస్తాయి. నష్టం అయిపోతుంది. అందువల్ల అలాంటి పరిస్థితుల్లో చిన్నవాడు పడిపోయాడు, చిన్న కుమారుడు పడిపోయాడు. మనం ఇలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువా, నీవు నాకు ఇచ్చినది చాలు, నువ్వు నాకు ఇచ్చినది చాలు, నేను నువ్వు ఇచ్చిన దాంతో తృప్తిపడి ఉంటాను, నాకు ఏ విధమైన భోగేచ్ఛలు అవసరం లేదు, నాకు ఏ విధమైన విలాసవంతమైన జీవితం అక్కర్లేదు, నీవు ఉంటే చాలు, నీతో నేను ఉంటాను అనేటువంటి అనుభవంలో మనం ఉండాలనేది దీన్ని బట్టి మనకు జ్ఞాపకం చేయబడుతున్న ఈ 3వ శాఖ. 4 చూడండి, చివరిగా ఈ విషయాన్ని చూపించి నేను ముగిస్తాను. చూడండి దయచేసి, 4వదిగా యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము దయచేసి చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనను వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. ఇక్కడ ఈ మాట గమనించండి. ఇస్కరియోతు యోధా, ఈయనకి ధన వ్యామోహం ఎక్కువ. ఏంటంట? ధన వ్యామోహం ఎక్కువ, డబ్బులు బాగా సంపాదించాలి. ఎవరు ఇస్కరియోతు యోధా తెలుసా మీకు? ఎవరికన్నా? యేసు ప్రభుని అమ్మేశాడు. వెరీ గుడ్. యేసు ప్రభుని అమ్మేశాడు. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మేశాడు. వెరీ గుడ్. అర్థమైపోయి ఉండాలి మీకు. మనవాడికి ధన వ్యామోహం ఎక్కువ. డబ్బులు ఉంటే అంటే ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, అబ్బే కాదు 1000 రూపాయలు అయిపోవాలి, నా డబ్బులు 1000 రూపాయలు అయిపోవాలి. కనుక ధన వ్యామోహం అనే యుద్ధంలో చాలామంది పోరాడుతున్నారు. ధనం కోసం రకరకాల పోరాటాలు, ధనం కోసం అడ్డమైన గడ్డి తినేవాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ధనం ఉండటం తప్పు కాదండి. ధనం ఉండటం తప్పు కాదు, ధనము ఉండటం తప్పు కాదు, ధనము కోసం మనం అడ్డదారులు దొక్కటమే తప్పు. ధనం ఉంటే మంచిది, సంపాదించుకోండి, కోటు పెట్టుకోండి, ఎవరు వద్దన్నారు. కానీ ధనం సంపాదించడం కోసం అడ్డమైన గడ్డి తినకూడదు అంటాను నేను. ఈ యూదా ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు మార్తా మరియ ఇంటికి వచ్చినప్పుడు అక్కడున్న మరియా అత్తరు బుడ్డి ఉడుకొని అది యేసు ప్రభు యొక్క పాదాల మీద పోసింది. ఓకే, అంతవరకు బాగుంది. ఈ యూదా ఏమంటున్నాడు? ప్రభు పాదాల మీద అత్తరు పోసిందంటే ఏమి ఎంత గొప్ప కార్యం చేసిందని సంతోషపడాలి కదా. అది లేదు. అరే ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. అంతే. ఒక దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఒక దేవుని పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలు తుడుతున్న వ్యక్తిని ఏమంటున్నాడు? నువ్వేం చేసావు? తెలివి తక్కువ పని చేసావు అంటున్నాడు. అరే 150 రూపాయలు వచ్చాయి ఇది నమ్మితే అంటున్నాడు. సరే, 150 రూపాయలు వస్తాయి ఇది నమ్మితే చక్కగా బీదలకు మనం ఎంతో చేయొచ్చు అంటున్నాడు. బీదలకు మనం ఏం కావాలంటే అవి కొనిపెట్టవచ్చు అంటున్నాడు. అక్కడ కింద ఏముంది వాక్యంలో? వాడు బీదల మీద ప్రేమ ఉండి కాదంట, తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున ఆ డబ్బు సంచిలో డబ్బులు దాచుకుంటా దొంగిలిస్తూ ఉండేవాడంట. ఆ డబ్బు సంచి ఎక్కడిది? యేసు ప్రభువుదే. ఆయన మొయ్యలేక ఈయనకి ఇచ్చాడు. నువ్వు చూసుకో యోధా, లెక్కల పత్రాలను నువ్వు చూసుకో, ఈయనకి అప్పచెప్పాడు. అప్పటికి ఈయన మీద ఎవరో చెప్పారు, ప్రభువా అతను గురించి నాకు తెలుసు, ఉండనివ్వండి. పరీక్షించడానికి యేసు ప్రభు అతని దగ్గర ఉంచాడు. తీరా డబ్బులు దొంగిలిస్తున్నాడు లేదా డబ్బుల కోసం ఏం చేస్తాడని ప్రభువు కూడా అర్థమైపోయింది. అయితే ఈ సందర్భం వచ్చినప్పుడు యోధా డబ్బు మీద వ్యామోహంతో 150 రూపాయలు అనవసరంగా మీరు నేలపాలు చేశారు. ప్రభువుని అభిషేకించారనంటలా నేలపాలు చేశారు. దేవుని పని కొరకు వాడారంటలా దుర్వినియోగం చేశారు. కొన్ని పర్యాయాలు కొంతమందికి మనం సువార్త ప్రకటిస్తాం, అది దుర్వినియోగం కాదు, ప్రభు పని. కొన్ని పర్యాయాలు మందిరంలో మనం భోజనం ఏర్పాటు చేస్తాం, అది దుర్వినియోగం కాదు, ప్రభు కొరకు కొన్ని పేదలకు తృప్తిపరచబడటం దుర్వినియోగం కాదు. కానీ డబ్బులు మిగలాలని దినాల్లో చాలామంది ఇది మానేశారు. సువార్త లేదు, ప్రేమావిందు లేదు. ఏంటి? ఎందుకండి ఖర్చు దండగా 20,000 మిగులుతాయి అన్నాను. ఎందుకండి ఖర్చు దండగా? పెట్రోల్కి డబ్బులు కలిసి వస్తాయని. ఇట్లా రకరకాల దొంగలు ఉన్నారు ఈ దినాల్లో మందిరాల్లో. కనుక ఇస్కరియోతు యోధా కూడా డబ్బు సంచిలో డబ్బు దొంగిలించే దొంగ,
వానికి ఉన్నది ఏంటంట? ధన వ్యామోహం. యేసుప్రభు శిష్యుడు కదండి, చక్కగా వెంబడిస్తే ఎంతో బాగుండేది కదండి, అది లేదు, అది పోగొట్టుకున్నాడు. అది ఆ ఉద్యోగంలో తీసివేయబడ్డాడు. అసలు తన జీవితమే ఎందుకు పనికి రాకుండా పోయింది, అది వేరే సంగతులేండి. చాలా భయంకరమైన మరణం పొందాడు. కానీ నేనేమంటానంటే, దేవుణ్ణి విడిచి దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ మనకెంతో నష్టాన్ని తీసుకొస్తుంది. ఇస్కరియోతు యోధ, ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యులు లెక్కించబడిన వాడు 12 మందిలో నుంచి తొలగించబడి చరిత్ర లేనివాడుగా మిగిలిపోయాడు ఇస్కరియోతు యోధ. అట్లా మనం ఉండకూడదు. అందుకే మనలో వచ్చే యుద్ధాలు, పోరాటాలు ఎందుకు వస్తాయో మనం గ్రహించుకుని వాటి నుంచి బయటపడకపోతే, ఆ భోగేచ్ఛలు వదులుకోకపోతే, ఆ శరీరేచ్ఛలు వదులుకోకపోతే, ఆ మన కోరికలను చంపుకోకపోతే మనకు నష్టము వస్తుంది. అందువల్ల ఆ నష్టాలు మనం పడకుండా ఉండాలంటే దేవుడు చూపించిన పట్టణంలోనూ ఉండాలి, కనాన్లో నేను ఉండాలి. తర్వాత దేవుడు చెప్పినట్లే నేను వెళ్ళాలి. తర్వాత దేవుడిచ్చిన దాంతో నేను సంతోషంగా ఉండాలి. తర్వాత 4 విషయాలు చెప్పాను నేను. 4 విషయాల్లో ధన వ్యామోహం అనేది ఉండకూడదు. ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా నా ఆస్తిని కూడగట్టుకోవాలి, ఉండకూడదు. ఇది ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడు పోరాడాల్సి వస్తుంది, యుద్ధాలు చేయాల్సి వస్తుంది, జీవన పోరాటం అయిపోతుంది, అన్నానికే దొరకని పరిస్థితి అయిపోతుంది, చాలా నష్టపోతాం. అందువల్ల దేవుని ఏర్పాటులో ఉండటం ద్వారా మనం లాభపడతాం, దేవుని ఏర్పాటులో తొలగిపోతే నష్టపోతాం. అలా ఉండకూడదు అనేదే దేవుడు మనకిస్తున్న వాక్యం. కాబట్టి హెచ్చరికలు తీసుకుందాం. బలలో చేసేటప్పుడు మనం పరీక్షించుకుందాం. ప్రభువా, నా భోగేచ్చలే కదా ఈ నష్టాలకు కారణం, నా శరీరేచ్చలే కదా ఈ పోరాటాలకు కారణం, కనుక వాటి నుంచి నన్ను కాపాడు, బలలో పాలు పొందే అనుభవం నాకు దయచేయని మనం ప్రార్థన చేసుకుని ప్రభు బలలో చేయవేస్తాం. మోకరించండి.